2026 టీ20 ప్రపంచ కప్లో భాగంగా శ్రీలంకతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పాకిస్తాన్ ఓటమి పాలవటం, ఆ జట్టు టోర్నీ నుండి నిష్క్రమించడం క్రికెట్ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఓపెనర్ షాహిబ్ జాదా ఫర్హాన్ 60 బంతుల్లో 9 ఫోర్లు 5 సిక్సర్లతో అద్భుతమైన సెంచరీ సాధించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నప్పటికీ అతని ముఖంలో విజయోత్సవం కంటే నిరాశ ఎక్కువగా కనిపించింది. మ్యాచ్ అనంతరం ఫర్హాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో కొత్త చర్చకు, వివాదానికి దారితీశాయి. ముఖ్యంగా జట్టులో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలను ఉద్దేశిస్తూ అతను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపాయి. సెమీస్ చేరాలంటే శ్రీలంకను 147 పరుగుల లోపే కట్టడి చేయాల్సిన తరుణంలో పాక్ బౌలర్లు విఫలమవటం, కీలక ఆటగాళ్లలో ఎంపికలో జరిగిన మార్పులు జట్టు పతనానికి దారితీశాయి. ఫర్హాన్ మాట్లాడుతూ తన వ్యక్తిగత సెంచరీ దేశం కోసం చేసిన మంచి ప్రదర్శనగా గర్వకారణమే అయినప్పటికీ జట్టుగా ఓడిపోవటం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నాడు. తన కెరీర్లో ఇదొక ప్రత్యేక క్షణమైనా నెరవేరనప్పుడు ఆ పరుగులకు విలువ లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కోచ్ మైక్ హసన్, కెప్టెన్ సల్మాన్ అలియాగా వ్యూహంలో భాగంగా స్టార్ బ్యాటర్ బాబర్ ఆజంను తుది జట్టు నుంచి తప్పించి అబ్రార్ను ఆడించారని, గెలవటానికి అన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదని అతను పేర్కొన్నాడు. ఈ క్రమంలో అతను పరోక్షంగా మ్యాచ్ ఫిక్సింగ్ లేదా జట్టులోని అసమతుల్యత గురించి ప్రస్తావించడం ఇప్పుడు పెను దుమారానికి దారితీసింది. అయితే మరోవైపు తన నిలకడైన ప్రదర్శనకు గల కారణాలను వివరిస్తూ ఫర్హాన్ దేశీయ క్రికెట్ ప్రాముఖ్యతను గుర్తు చేసుకున్నాడు. గత 4 ఏళ్లుగా పాకిస్తాన్ డొమెస్టిక్ సర్క్యూట్లో నిరంతరం ఆడుతూ రన్ చార్ట్స్ లో అగ్రస్థానంలో నిలవటమే తన కిందటి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని తెలిపాడు. ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్, ఆసియా కప్ వంటి పెద్ద టోర్నీలలో రాణించిన అనుభవం ఇక్కడ పనికొచ్చిందని, బ్యాటింగ్ కోచ్ ఇచ్చిన సలహాలు తన ఆటను మరింత మెరుగుపరిచాయని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా తన రేంజ్ లోకి బంతి వస్తే సులభంగా బౌండరీకి పంపగలనే నమ్మకం తనలో బలంగా ఉందని, అయితే ఫకర్ జమాన్ వంటి ఆటగాడు మరో ఎండ్లో సెంచరీ చేసి ఉంటే ఫలితం భిన్నంగా ఉండేదని అభిప్రాయపడ్డాడు. జట్టు విజయం సాధించకపోయినా ఒక ఆటగాడిగా తన బాధ్యతను నిర్వర్తించానని, కానీ సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించడం పాక్ అభిమానులకు పెద్ద షాక్ అన్నాడు. మొత్తం మీద ఫర్హాన్ సెంచరీ పాకిస్తాన్కు విజయాన్ని అందించలేకపోయినా అతను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మాత్రం పాక్ క్రికెట్ బోర్డులో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.